ఉద్యోగులు, దళితులు, ఇతర సామాజిక వర్గాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం అణిచివేసిందన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటి లెక్కలు తేలకుండా రికార్డులను తారుమారు చేశారని మండిపడ్డారు. ఓటర్లు సీఎం జగన్ కు చెంపపెట్టు లాంటి జవాబు చెప్తారన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులని తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు, ఎక్కడ జీవో కాపీలు కనబడకుండా చేశారు. ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం కొంత జాగీర్దారుగా ఉండటానికి వీల్లేదని ప్రజా తీర్పు. ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం, మేము మార్పును కోరుకుంటా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాం అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు. అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది. విజయం తథ్యం. తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు, ఎన్డీఏ విజయాన్ని ఆపలేరు. చంద్రబాబు గారి యొక్క నిర్విరామ కృషికి ఇది నిదర్శనంగా నిలబోతుంది. దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారి సహకారం మర్చిపోలేదు. వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు కేంద్రం నుంచి మోడీ గారి సహకారం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న భావనలో భారీ ఎత్తున తరలి వచ్చారు. అందువలన ప్రజాస్వామ్య మనుగడకి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలబడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, తెలుగు జాతి ఔన్నత్యానికి తిరిగి నిలబెట్టడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ మనకి చిరకాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది. విజయం తథ్యం. అసలు డిపాజిట్లు గల్లంతా అవబోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, సీనియర్ నాయకులంతా కూడా అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించడం, దాన్ని సమర్థించడం, గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయటం, సోషల్ మీడియా ద్వారా అందరినీ తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి శాపంలాగా తగులుకుంటుంది. తను చేసిన పాపాలకు తను మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. 152 సీట్లు ఇచ్చి, 151 సీట్లు ఇచ్చి, 22 పార్లమెంట్ సీట్లు ఇస్తే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. 13 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తలసరి 10 లక్షల అప్పు మన మీద మోపి కనీసం అభివృద్ధి అనేది లేకుండా చేసి రంగుల పిచ్చ పట్టుకుంది, పేర్ల పిచ్చ పట్టుకుంది. ప్రభుత్వ పథకాలన్నిటి కూడా పెట్టి వాళ్ళ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఈయన బొమ్మేసి, ఆఖరికి పిల్లలు వేసుకునే లంగోటా మీద కూడా ఈ బొమ్మేసి, కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకునే దౌర్దర్భ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఈ దేశంలో రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. సక్రమంగా ఓటింగ్ ఉపయోగించుకోవాలని, అలాగే రేపు జరగబోయే ఎన్నిక కౌంటింగ్లో కూడా జాగ్రత్తలు తీసుకునే విధానంలో ఉండాలి. ఆ కౌంటింగ్ స్టేషన్ల దగ్గర భారీ బందోబస్తు పెట్టాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే అధికార పక్షానికి ఒత్తాసు పలికారో అధికారులారా తస్మాత్ జాగ్రత్త. మీరు న్యూట్రల్గా ఉండాలి. హక్కులను, ప్రజలకు ఉన్న హక్కులను హరించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక దృష్టాంతంగా మిగలబోతున్నాయని సవినీయంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది ఈ ప్రజా తిరుగుబాటుకి వైఎస్ఆర్ పార్టీకి గుణపాఠంగా ఉండబోతుందని సవినీయంగా మనవి చేస్తూ, ఇది విజయం తథ్యం. తెలుగుదేశం విజయం సాధించబోతుంది, ఎన్డీఏ కూడా విజయం సాధించబోతుంది.